హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఆధార్ కార్డ్ మనందరికీ ఉండే ఉంటుంది. మనకి ఓల్డ్ కార్డ్ వచ్చేసి ఒక పేపర్ మాదిరిగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పీవీసీ కార్డ్. అంటే మనకు ఏ విధంగానైతే పాన్ కార్డ్ గట్టిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పాన్ కార్డ్ని మనం పీవీసీ కార్డ్ అనేది అనడం జరుగుతుంది. సో ఆ పీవీసీ కార్డ్ని ఆధార్ కార్డుగా కూడా మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దానిని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సెర్చ్లో www.myaadhar.in అని చెప్పేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే మీకు మొదటి ఆప్షన్ వస్తుంది, మై ఆధార్ అని చెప్పేసి. దీన్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ లాగిన్ పైన టచ్ చేయండి. ఈ విధంగా లాగిన్ పైన టచ్ చేసినట్టయితే ఎంటర్ ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ కార్డు యొక్క నెంబర్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. నేను నా ఆధార్ కార్డు ఇస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ఇచ్చేసాను. ఇక్కడ ఎంటర్ క్యాప్చా, ఇక్కడ పక్కన ఉన్నటువంటి క్యాప్చాను యాజ్ టీజ్గా ఎంటర్ చేయాలి. ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పేసి ఎంటర్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతారు. సో నాకు ఓటీపీ వచ్చింది, నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఎంటర్ చేసి కింద లాగిన్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్, లాగిన్ అవ్వండి. సో ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి చూడండి. ఇందులో చాలా రకాల ఆప్షన్స్ అనేది ఉన్నాయి. డాక్యుమెంట్ అప్డేట్, డౌన్లోడ్ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్. థర్డ్ ఆప్షన్ అనేది ఉంది కదా, ఈ థర్డ్ ఆప్షన్ని మీరు చూడండి. ఇక్కడ నేను సర్కిల్లో చూపిస్తున్నాను. ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ థర్డ్ ఆప్షన్ పైన ఒకసారి టచ్ చేసినట్టయితే మనకి ఈ కార్డ్ని అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది నా యొక్క కార్డ్. ఆల్రెడీ మనం లాగిన్ అయ్యి ఆధార్ కార్డ్ని అప్లై చేసుకోవడానికి ఓపెన్ చేయగానే నా యొక్క కార్డ్ని చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద టచ్ చేసి ఇక్కడ చూడండి, ఐ హియర్ బై కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద పేమెంట్స్ క్యాన్సిలేషన్ రిఫండ్స్ ప్రాసెస్. అంటే ఈ యొక్క పీవీసీ కార్డు మనకి కావాలి అనుకుంటే మనం గవర్నమెంట్కి వాళ్ళకి ఈ సైట్లో 50 రూపాయలు అనేది పే చేయాలి. 50 రూపాయలు పే చేసినట్టయితే మనకి వారం లోపల పీవీసీ కార్డ్ అనేది మనకు పోస్ట్లో పంపించడం జరుగుతుంది. మీరు కావాలి అనుకున్నట్టయితే ఇక్కడ పక్కన డాట్ సింబల్ ఉంది కదా, ఇందులో టచ్ చేసినట్టయితే రైట్ మార్క్ వస్తుంది. రైట్ మార్క్ తర్వాత కింద మేక్ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ మేక్ పేమెంట్ని టచ్ చేసినట్టయితే పేమెంట్ ఆప్షన్లోకి తీసుకువెళ్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఎవరికైతే పీవీసీ కార్డు కావాలో వాళ్ళంతా కూడా ఇక్కడ 50 రూపాయల మనీని పేమెంట్ అనేది గవర్నమెంట్ వాళ్ళకు చేసినట్టయితే మీకు వారం లోపల పోస్ట్లో పీవీసీ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. సో ఎవరికైతే కావాలో వాళ్ళు ఈ విధంగా పీవీసీ కార్డ్ని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్లో తెలియజేయండి, మీకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.